వరంగల్ జిల్లాలో విత్తన చట్టం కమిటీ తొలిసారి పర్యటించింది. జెడ్పీ మీటింగ్ హాల్లో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. నూతన విత్తన చట్టంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. సంబంధించినటువంటి విత్తన విషయంలో 1966లో ఏర్పరచుకున్నటువంటి చట్టం ఉంది. దాని తర్వాత అనేక రకాలుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పటికీ కూడా అది అట్లనే పెండింగ్లో ఉంది. 2014లో కూడా కేంద్రానికి ఒక డ్రాఫ్ట్ చేసి ఇక్కడ నుంచి పంపినప్పటికి కూడా 10 ఏళ్ళు అయిపోయినా కానీ ఎక్కడ కూడా విత్తన చట్టంను అమలు చేయలేక పాత చట్టంతో అనేక రకాలుగా రైతులకు నష్టం జరుగుతుంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రైతుకు విత్తనమే ఆధారం, విత్తనమే మూలం. అట్లాంటి విత్తనం సరిగా లేకపోవడం వల్ల అనేక రకాలుగా నకిలీ విత్తనాలు, నాణ్యత లేనిటువంటి విత్తనాలు వచ్చి రైతులు ఆర్థికంగా నష్టపోతూ అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూసినాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఏ రకంగా అయితే ప్రభుత్వం ఏర్పడితే విత్తనానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక విత్తన చట్టం తీసుకొస్తాము అనేటటువంటి ఏదైతే మాట ఇచ్చారో దాని కట్టుబడి ఇవాళ రాష్ట్ర పరిధిలో ఏ రకంగా మనము చట్టం చేసుకోవచ్చు. సరే, విత్తన చట్టం అనేది సెంట్రల్కి సంబంధించినటువంటి అంశం, కానీ రాష్ట్ర వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశము. రాష్ట్ర పరిధిలో ఏ రకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ మంత్రి గారు కలిసి ఈ రాష్ట్ర పరిధిలో ఏ రకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఒక డ్రాఫ్ట్ చేసి ఈ ముసాయిదాను చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేయబోతుంది.